అందరికీ నమస్తే. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సేత్ శ్రీనివాస్ గారు. సో ఆయన ఈరోజు టాపిక్ వచ్చేసి మిథున రాశి పౌర్ణమి. సో దీని గురించి ఆయన మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం, అందరికీ నమస్తే. సార్ మరి ముందుగా అసలు ఈ మిథున రాశి అంటే ఏంటి? ఒక్కొక్క రాశి అంటే సూర్యుడు ప్రతి నెలలో మన పూర్వీకుల నుంచి కొన్ని రాసులుగా, సంవత్సరాన్ని 12 రాసులుగా మన ఋషులు ఆ పరంపర నుంచి వచ్చింది మనకు అది. ఓకే, రైట్. సో సూర్యుడు ఏంటి అంటే ఆ ప్రత్యేకమైన నెలలో ఆ రాశి యొక్క విద్యుత్ అయస్కాంత తరంగాలు ఆ శక్తితో కనెక్ట్ అయ్యి ఆ శక్తిని తన ద్వారా ఈ భూమి మీదకి ప్రసారం చేస్తూ ఉంటాడు. ఓకే. సో అందుకు మనం ఆ రాశి గురించి, ఆ రాశి శక్తుల గురించి ప్రత్యేకంగా ఇలా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనకి మిథున రాశి అనేది అంటే మే 21 నుంచి జూన్ 20 వరకు ఉండే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ మిథున రాశి విద్యుత్ శక్తి క్షేత్రంలో ఉంటాడనమాట సూర్యుడు. ఓకే. అందుకని దీన్ని మనం మిథున రాశి, ఈ రాశి సమయంలో వచ్చిన పౌర్ణాన్ని మిథున పౌర్ణమి అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఓకే. సో అలా ఒక్కొక్క రాశి యొక్క ఎనర్జీస్కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఓకే. అలాగే ఈ మిథున రాశి యొక్క ఎనర్జీస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అసలు మనం సత్సంబంధాలు కలిగి ఉండటం, అంటే ఇతరులతో ఒక మంచి సంబంధాలు కలిగి ఉండటం ఎంత అవసరము అనే అవగాహనని మనకి తీసుకొస్తాయి ఈ రాశి శక్తి. ఓకే. సో దాంతో మనకి ఇప్పుడు దేశాల మధ్య కానివ్వండి, మన జీవితంలోనే మన స్నేహితుల మధ్య కానివ్వండి, కుటుంబ సభ్యుల మధ్య అందరి మధ్య ఒక సద్భావం, మంచి అవగాహన, ఓకే, ఆ సంబంధ బాంధవ్యాల్లో ఒక మంచి ఉన్నతమైన స్థితులు, వీటన్నిటినీ ఈ పౌర్ణమి సమయాల్లో ఎలా అది అందించబడుద్ది అంటే ఎవరైతే సాధనలో ఉన్నారో ధ్యానులు, సాధకులు వీళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా దీని తరంగాలు ఉంటాయన్నమాట. శక్తి ఈ శక్తి తరంగాల్ని ఆ సూర్యుడు యాక్చువల్గా ఏంటి అంటే ఈ పౌర్ణమి సమయాల్లో సూర్యుడి యొక్క హృదయం ఓపెన్ అయ్యి, ఓకే, ఆ సూర్యుడి నుండి మనకి ఒక అగ్ని అంటే దివ్య అగ్ని అనేది ప్రసారం అవుతూ ఉంటుంది ఆ సూర్యుడి హృదయం నుండి. ఓకే. దాన్ని అందుకున్న ఈ సాధకులు, అలాగే మన ధ్యానులు, వీళ్ళందరి ద్వారా తిరిగి అందరికీ అందించబడుతూ ఉంటుంది ఈ పౌర్ణమి సమయాల్లో. ఓకే. ఎవరైతే ఆ టైంలో ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళు రిసీవ్ చేసుకునే ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయ్యేది కూడా ఎలా అవుద్ది? ప్రేమ, కాంతి, శక్తి, ఓకే, ఇవి 3 విధాలుగా అది అందరికీ అందించబడుతూ ఉంటుంది ఈ భూమి మొత్తం మీద ఉన్న మానవాళికి, సకల ప్రాణికోటికి. సో అందుకు ఈ పౌర్ణమికి ఇంత విశిష్టత. సో ఇది ఎప్పుడైతే అలా అందించబడుతూ ఉందో అందరి మధ్య సామరస్యం, సఖ్యత, సద్భావం, మంచి అవగాహన ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రాశి శక్తుల యొక్క ప్రత్యేకత అది మనకి. అందుకే దీనికి చాలా విశిష్టత అనేది ఉందన్నమాట. అంతేకాకుండా ఈ రాశి సమయంలో ఆ సూర్య అగ్నిలోంచి ఒక అద్భుతమైన శక్తి అందుతూ ఉంటుంది మానవాళికి. ఏంటి ఆ శక్తి అంటే ప్రేమ శక్తి. మనందరికీ తెలిసిందే, మంచి సత్సంబంధాలు ఉండాలన్నా వాటన్నిటి మూలం ప్రేమ. ఎప్పుడైతే ఈ ప్రేమ శక్తి అనేది అందరికీ అందుతూ ఉంటుందో, అందించబడుతూ ఉంటుందో, ఆటోమేటిక్గా జీవితంలో ఎన్నో మార్పులకి పునాది అవుద్ది ఇది. అంతేకాకుండా ఈ రాశి సమయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి అంటే
పరమగురు మండలి, సప్త ఋషులు, ఆ శంబలా మాస్టర్స్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ రాశి శక్తుల్ని డైరెక్ట్గా మనం అందుకున్నాం అనుకోండి తట్టుకోలేం కాబట్టి వాటిల్ని కొంత వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని దాన్ని సరైన సమయంలో మానవాళికి అందిస్తూ ఉంటారు. సో ఈ పౌర్ణమి సమయంలో పర్టికులర్గా ఈ మిథున రాశి పౌర్ణమి సమయంలో వాళ్ళందరూ కలిసి ఒక యజ్ఞంలాగా ఒక క్రతువులాగా చేస్తారు. ఏంటి అంటే దీనికన్నా ముందు ఉన్న 2 రాసులు అప్పుడు విడుదలైన శక్తులు అన్నిటినీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఈ మిథున రాశి శక్తి ఎప్పుడైతే ఆ ప్రేమ శక్తి అనేది మనం అందుకున్నామో అప్పుడు మనకు ఒక అర్హతలాగా వచ్చుద్ది అనమాట. ఓకే, ఆ అర్హత మనం పొందినప్పుడు ఆ ముందు రాసుల్లో విడుదలైన శక్తిని మనకు అందిస్తారు. అంటే ఏప్రిల్ మంత్లో వచ్చిన మేషరాశి ఆ రాశిలో ఇచ్ఛాశక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, అందరికి అందుతూ ఒక్కొక్క ఉంటుంది. రాశికి ఒక్కొక్కటి అని మీరు ఇందాకే చెప్పారు, అది ఇచ్ఛాశక్తి అన్నమాట. అది ఇచ్ఛాశక్తి. అట్లాగే మే నెలలో వచ్చిన వృషభ రాశిలో ఏంటి అంటే జ్ఞానం, ఓకే, జ్ఞానశక్తి. ఈ రెండింటిని ఎప్పుడైతే మనం ప్రేమ శక్తిని అందుకున్నామో అప్పుడు మనకు ఒక అర్హత అనేది వచ్చింది కాబట్టి అప్పుడు ఆ 2 శక్తుల్ని మనం అందుకుంటే వాటిని సద్వినియోగపరచుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, అవును, మన ఇచ్ఛాశక్తి అనేది మనకు అందిందనుకోండి, మితిమీరిన కోరికలు సరైన ఆలోచనలు లేకపోతే అది చాలా ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. అక్కడ రక్షణ అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రేమ శక్తి అనేది మనం అందుకుంటామో అక్కడ మనకి రక్షణ అనేది మనకి ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఆ ఇచ్ఛాశక్తిని అందుకున్నాం అనుకోండి మన చైతన్యంలో మార్పులు అనేవి వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మరి మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్ ఈ మిథున రాశి గురించి. అంటే 1 మంత్ ఉంటుంది కదా, ఆ 1 మంత్లో మనం ఎన్ని అవర్స్ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, దానికి ఎలా టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలి, ప్లాన్ ఎలా చేసుకోవాలి? దీనికి ఈ మిథున రాశి ఈ రాశి అనే కాదు ఏ రాశిలో అయినా కానీ పౌర్ణమి రోజులు ఏంటి అంటే ఆ శక్తి ప్రవాహాన్ని తేలిగ్గా మనం అందుకునే అవకాశం ఉంటుంది. మనకు ఆ ఎనర్జీస్ని చాలా ఈజీగా అందుకోగలుగుతాం. అంతేకాకుండా మిగిలిన ఆ నెల మొత్తము ఆ రాశి శక్తులు ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ప్రత్యేకంగా పౌర్ణమి రోజుల్లో ఏంటి అంటే ఆ శక్తుల్ని మనం సులభంగా అందుకోగలుగుతాం. ఓకే, సులభంగా అందుకునే అవకాశం ఉంది కాబట్టి పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు, పౌర్ణమి తర్వాత రోజు అని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఎంత సమయం మనం చేయాలి అనేది వారి వారి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఆ సాధన అనేది చేయటం అనేది కరెక్ట్. ఇప్పుడు మనం నువ్వు ఖచ్చితంగా గంట చేయాలి, 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలంటే మరి అందరికీ అది కుదరకపోవచ్చు కదా. అంతే కదా, అవకాశం ఉండాలి కదా. ఉద్యోగాలు మానేసి కూర్చోలేం కదా మనం. సో వాళ్ళ అవకాశాన్ని బట్టి బట్ ఎక్కువ ఏంటి అంటే ధ్యానానికి సాధనకి సమయాన్ని ఎక్కువ కేటాయించుకోవడానికి వాళ్ళు సిద్ధపడాలి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని చేయగలుగుతారు. అంతేగాని మనం పర్టికులర్గా నువ్వు ఇన్ని గంటలు చేయి ఖచ్చితంగా అని మనం అట్లా చెప్పలేం. ఓకే, బట్ పౌర్ణమి రోజుల్లో ఏంటి అంటే మనకి ఎలాగూ గ్రూప్ మెడిటేషన్స్, నైట్ టైం గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. రాత్రంతా మనకి నడుస్తూనే ఉంటుంది ఆ ధ్యానం. అట్లా ఉపయోగించుకోవచ్చు పౌర్ణమి రోజు. ఓకే సార్, ఇంకొకటి అంటే మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి టైంలో ధ్యానం చేస్తే అంటే ఏదైనా ఉంచి ఒక సంకల్పం పెట్టుకుంటే మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఈజీగా ఉంటాయంటారు? సంకల్పము అంటే ఫస్ట్ మనకి అదొక మంత్రం లాగా తీసుకోకూడదు మేడం. ఓకే, ఇప్పుడు ఒక మంత్రం అనేది తీసుకున్నాం అనుకోండి, దానిలో
ఆ ఋషులు ఆ బీజాక్షరాలని ఏర్చి పేర్చి కూర్చారు కాబట్టి ఆ బీజాక్షరాలకు ఉన్న వైబ్రేషన్స్, ఓకే, రైట్, గాయత్రి మంత్రం కానివ్వండి, వీటిల్లో అవి బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలకే ఒక వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని మనం దాన్ని ఉచ్చారణ చేసుకుంటూ వెళ్తే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుద్ది. ఓకే, బట్ సంకల్పం అలా కాదు. ఇప్పుడు ఇక్కడే చాలా ఇది కన్ఫ్యూజన్ ఉంది. సంకల్పము అంటే ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే సార్. సంకల్పం అంటే ఏంటి? స్పష్టమైన ఆలోచన, మన ఆలోచనలో స్పష్టత. అంటే మనకి ఏం కావాలి అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఓకే. ఆ స్పష్టత ఎప్పుడు వచ్చుద్ది మనకి? మనం చేసే ఆలోచన గురించి సరైన జ్ఞానం మనకు ఉందనుకోండి, అప్పుడు మన ఆలోచనలో అస్పష్టత అనేది వచ్చుద్ది. ఎప్పుడైతే మన ఆలోచనలో స్పష్టత అనేది ఉంటుందో అదే సంకల్పం. అంటే మన సంకల్పానికి దేన్నైతే మనం సంకల్పిస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం అనేది లేకుండా ఇప్పుడు నేనేదో ఒక సంకల్పం చెప్తాను, దాన్ని మీరు ఒక మంత్రంలాగా తీసుకొని రోజు అదే చేస్తున్నారు అనుకోండి, మంత్రాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేస్తాం అలా చేశారనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏముండదు సార్. ఎందుకు ఉండదు అంటే అది నేను చేసిన ఆ సంకల్పం వెనుకమాల ఆ నాలెడ్జ్ నాకు ఉంది. ఆ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి అది నాకు వర్కౌట్ అయింది. నాకు వర్కౌట్ అయింది, మీకు అవ్వాలని లేదు కదా. అవును. ఇప్పుడు నేను మెడిటేషన్లో మా పిల్లలకి మంచి ఉద్యోగం రావాలనో, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలనో అనుకున్నాను, చక్కగా కాసేపు మెడిటేషన్ చేశాను, దాని రిజల్ట్ అద్భుతంగా చక్కగా మ్యాచ్ వచ్చింది, మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్తారు కొంతమంది అనుభవం. సో వాళ్ళకి అయింది కాబట్టి నేను కూడా మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి అనుకొని కూర్చున్నాను అనుకోండి, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే. అంటే ఎందుకు సార్ ఎందుకు అవ్వదు? ఒకరికి అయినప్పుడు ఇంకొకరికి అవ్వకపోవడం ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే అనుభవం షేర్ చేశారో వాళ్ళ ఇన్నర్ నుంచి వచ్చింది ఆ థాట్. ఓకే. దీన్నేమో ఇప్పుడు రెండో వాళ్ళది ఏమవుతుంది పరిస్థితి? సో వాళ్ళది విని పెట్టుకున్నారు అంతే, వాళ్ళ దగ్గర నుంచి ఆలోచనని కొనుక్కున్నట్టు అయింది ఇది. ఓకే. ఆలోచన మంది కాదు, అది ఇంకొకళ్ళ ఆలోచనని మనం తీసుకున్నాం. ఇట్లా ఇంకొకళ్ళ ఆలోచనని మనం తీసుకునేవి లోక కళ్యాణార్థం తీసుకున్నాం అనుకోండి, అవి మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు పత్రి సార్ యొక్క ఆలోచన ఏంటి? ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అవును, ఆయన ఆలోచనని మనం తీసుకున్నాం. కానీ ఇది లోక కళ్యాణం కాబట్టి దానిలో మనకి ఆ ఎనర్జీస్ అందుతున్నాయి, ఆ ప్రయాణంలో మనం సాగిపోతూ ఉన్నాం. అట్లా మన సెల్ఫ్కి వచ్చేటప్పటికి పక్కనోడికి జరిగింది కదా, నాకెందుకు జరగదు, నేను కూడా అలాగే ట్రై చేస్తాను అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వాళ్ళకి ఎలా జరిగింది అంటే వాళ్ళ ఇన్నర్లోంచి వచ్చింది అది. ఓకే. సో ఇంట్యూషన్ అంటే ఆ ఇన్నర్లో నుండి వస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎస్, దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇంకొకళ్ళ ఆలోచనని మనం కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళ ఆలోచనని తీసుకొని నేను ట్రై చేస్తాను అంటే అది మన జీవితంలో అంటే మన సెల్ఫ్ దీని దగ్గరకు వచ్చేప్పటికి వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే. సో అందుకే మనం సంకల్పాలు అంటే అవి మంత్రాలు కాదు. సంకల్పము అంటే మంత్రం కాదు. మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని మీరు రోజు చెయ్యండి, ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ అవుద్ది. ఎందుకు అంటే అది బీజాక్షరాలని ఆ ఋషులు వాళ్ళంతా దాన్ని అలా బీజాక్షరాలతో దాన్ని ఇచ్చారు మనకి. మరి నేను ఇచ్చిన మాటలో ఏముంటుంది బీజాక్షరం? ఇప్పుడు మీకు తెలియాలి, యాస్ట్రల్ మాస్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి. నేను చెప్తాను, మెడిటేషన్లో కూర్చోబెట్టి
పలానా సేత్ మాస్టర్ రావాలి, వచ్చి నా లోపల ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటినీ తొలగించాలి అని నేను చెప్తా సంకల్పం. అసలు సేత్ అనే ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయన యాస్ట్రల్గా వస్తాడు, ఇట్లాంటి ప్రాసెస్లో చేయగలడు అతను అన్న నాలెడ్జ్ నీకు లేదనుకోండి. సో ముందు ఎవరైతే అవతల పర్సన్ కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి, క్లియర్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ అన్న నమ్మకం ఉండాలి. ఓకే, రెండోది ఏంటి అంటే నమ్మకం ఉండాలి, దానికి తోడు ధ్యానం ఉండాలి. అంతే. ఇవన్నీ ఏకమైతే అక్కడ రిజల్ట్ బాగుంటుంది. ఓకే సార్. అది అందుకే ధ్యానంలో చాలామందికి అనుభవాలు వస్తాయి, కొంతమందికి రావు. ఎందువల్ల అంటే నమ్మకం, అక్కడ ఆ నమ్మకం ఉండాలి, అప్పుడే అది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడికి వచ్చేవాడికి మనం ఈ పౌర్ణమి రోజు మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రేమ శక్తి అనేది మనకి అందుతూ ఉంటుంది. ఈ ప్రేమ శక్తి ఏం చేస్తుంది అంటే మన హృదయ కేంద్రాన్ని ఓపెన్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మన హృదయ కేంద్రం తెరుచుకుపడిందో ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని మొత్తం మన యొక్క శరీరాల్లో ఉన్న ప్రతి అణువుకి అందుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా శక్తి ప్రవాహం అనేది హృదయం నుండి జరగాలి, ఆ హృదయ కేంద్రం నుండి జరగాలి. అప్పుడే మనకి మంచి ఆలోచన ఉంటుంది, సద్బుద్ధి, సత్ప్రవర్తన అంటారు కదా. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే ఆ శక్తి ప్రవాహం మన హృదయం నుండి జరుగుతున్నప్పుడు. అది ఈ మిథున రాశి ఎనర్జీస్ వల్ల మన హృదయం అనేది ఓపెన్ అయ్యి ఆ శక్తిని మనం అందుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇంకా చాలా ఈ ప్రేమ శక్తి వల్ల మనలో అవగాహన పెరగటం, సహనం, ఓర్పు అనేవి కలగటం, ఇంకా ఏ అద్భుతాలనైతే మనం కోరుకుంటున్నామో, ఏ మార్పులనైతే మన జీవితంలో మనం కోరుకుంటున్నామో వాటన్నిటినీ మన జీవితంలో పొందే అవకాశం ఈ ఎనర్జీ వల్ల ఉంటుంది. ఓకే, ఈ ప్రేమ శక్తితో పాటు ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మనం, మన ఆ ముందు జరిగిన ఆ పౌర్ణమి ఎనర్జీస్ని కూడా ఇప్పుడు మనకి అందిస్తూ ఉంటారు. ఈ 3 ఎనర్జీస్ వల్ల మన చైతన్యం అనేది మనం ఊహించని విధంగా, మన చైతన్యం మనం ఊహించని విధంగా విస్తరిస్తుంది అన్నమాట. ఓకే, అది. సో అందుకే పౌర్ణమి రోజుల్ని మిస్ అవ్వద్దు అని చెప్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా పౌర్ణమి కదా సార్. సో ఈ పౌర్ణమి రోజుల్లో ఎంత ఎక్కువ సాధనకి మనం సమయం కేటాయించుకుంటే అంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఓకే, సో అలాగే ఈ ప్రేమ శక్తి అనేది మనలో అసూయని తొలగిచ్చేస్తుంది. ఓకే, అన్నిటికీ రోగాలకి అంటే అనారోగ్యాలకు మూలమే అసూయ. ఈ అసూయ అనేది ఎప్పుడైతే మనలోంచి తొలగిపోయిందో అప్పుడు ఇక అంత ఈ ఆరోగ్యకరంగా ఉంటాము, ప్రేమతత్వంతో ఉంటాము, అంతే. అన్నీ కూడా ఉన్నతమైన స్థితిలో మన జీవితాన్ని జీవించగలుగుతాం. ఓకే, ఎప్పుడైతే ఈ అసూయ అనేది ఉందో ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే మనది కాని జీవితం వైపు మనని ప్రేరేపిస్తూ ఉంటుంది. పక్కింటోడికి వాడు కొత్త, ఇప్పుడు టాటా కారు ఈ ఐపీఎల్లో అదే కదా, అది అడ్వర్టైజ్మెంట్ చూసి వాడేదో కొనుక్కొచ్చుకున్నాడు. మరి నేను చూసే ఐపీఎల్ వాడింట్లో టాటా కారు ఉంది, నాకు లేదు, నేను కూడా నాకు అది కావాలి అని చెప్పి నన్నేం చేస్తుంది, అటు సైడు ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రేమ శక్తి వల్ల ఏంటి అంటే మనలో కృతజ్ఞతా భావం అనేది పెరుగుద్ది. ఓకే, సో ప్రేమతత్వం పెరుగుతుంది, గ్రాటిట్యూడ్ పెరుగుతుంది, మనము మన కాని కోరికల వైపు మనం వెళ్ళం, మనది ఏదైతే ఉందో అసూయ అనేది తొలగిపోవడం వల్ల అటువైపు వెళ్లకుండా, అంటే ఆ ప్రాపంచికత్వం వైపు ఎందుకు అంత లోతుల్లోకి పరుగులెత్తున్నాము అంటే ఈ అసూయ వల్ల. ఓకే,
పక్కనోడికి అది ఉంది, నాకు లేదు. లేదు. దాన్ని ఎలాగైనా నేను సో చేజిక్కించుకోవాలి. మితిమీరిన కోరికలు అనుకోవచ్చు సార్. వీటన్నిటి వెనక మళ్ళీ ఏముంది అంటే అసూయ. అసూయ. ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది మనలో, ఆ ప్రేమ శక్తి అనే దాన్ని మనం అందుకున్నామో, ఆ హృదయం, మన హృదయం ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడు ఇంకా అక్కడ అసూయ అనేది ఉండదు. అసూయ బదులు ఏముంటుంది అంటే అవగాహన అనేది ఉంటుంది. అరే వాడి జీవితం వాడిది, నా జీవితం నాది, నా జీవిత ప్రణాళిక ఇంతే ఉంది, నాకు ఇంతే ప్రాప్తం అంటారు అండి. ఎస్. అప్రాప్తం అంటే అనేది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. తనకి ఏ సిచ్యువేషన్ అయితే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎదుటివాడితో పోటీ ఉండదు, పోటీ తత్వం ఉండదు. అంతేకాకుండా మీరు అన్నట్టుగా ఆ అంగీకార భావం అనేది ఉంటుంది. ఓకే, నాది నేను హాయిగా ఉన్నాను. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే మనకి జీవించే జీవితం పట్ల సంతృప్తి అనేది లేనప్పుడే మనం పోటీ పడుతూ ఉంటాం. ఈ సంతృప్తి ఎందుకు ఉండదు అంటే ప్రేమ లోపించినప్పుడు మనకి సంతృప్తి అనేది ఉండదు. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు. యా, హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి. హలో, నమస్తే మేడం. మేడం నమస్తే సార్, వింటున్నారు, చెప్పండి మేడం. సార్ ని డౌట్ అడగాలి మేడం. ఎస్ మేడం, ప్రొసీడ్. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను 2008 నుంచి ధ్యానంలో ఉన్నాను సార్. ఓకే. అయితే నాకు వచ్చి ప్రతి పౌర్ణమికి కూడా చాలా ధ్యానం చేయాలి, ఎక్కువ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. ఓకే. అయితే ఎలాగో తెలియదు కానీ పౌర్ణమి వచ్చేసరికి తెలియకుండా బాడీ సహకరించదు. నీరసం రావటము, ఏదో హెల్త్ ఇష్యూ రావటము, అలాగా ఏదో ఒకటి ఎక్కువగా పౌర్ణమి సమయంలోనే జరుగుతుంది సార్. ఓకే. తర్వాత మిగతా రోజులంతా ధ్యానం బాగుంటది, సాధన బాగుంటది, ఎక్కువసేపు కూర్చోగలుగుతాను. పర్టికులర్ గా పౌర్ణమికి ఇదే జరుగుతుంది సార్. ఎక్కువ పౌర్ణములు ఇంచుమించు 2008 నుంచి నాకు ఎక్కువ ఇలాగే జరుగుతుంది సార్. ఓకే. మీరు ఎక్కడి నుంచి అమ్మా మాట్లాడేది? మేము నిడదోళ్ళ దగ్గర చాగళ్ళండి. మీరు నిడదోళ్ళలో సేఫ్ క్లాసులు పెట్టినప్పుడు నేను వచ్చాను సార్. వెరీ గుడ్. సో మీరేం చేస్తారంటే ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పౌర్ణమి ముందు రోజు నుంచే కొంచెం ఆహార నియమాల పట్ల ఎరుకలో ఉండండి. పౌర్ణమి ముందు రోజు మీకు ఎప్పుడైతే ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో మీ అబ్జర్వేషన్లో, సో ఆ రోజుకి ముందు రోజు నుంచి ఆహారం తీసుకునే ఆహారం పట్ల కొంచెం కాన్షియస్గా ఉంటూ ఎక్కువగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే ఫ్రూట్స్, లిక్విడ్ డైట్, జావలు ఇలాంటివి తీసుకొని ట్రై చేయండి. అలా కూడా చేశాను సార్. అలా చేశాను కూడా, అలా కూడా ఇబ్బంది పడ్డాను సార్. అలా కూడా ఇబ్బంది పడ్డారా? అయితే మీరు బాగా విశ్రాంతి తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకొని ట్రై చేయండి. ఒకటి మేడం, నేను ఏదో చేసేయాలి, ఏదో పొందాలి, ఏదో సాధించేయాలి అని ఊరికే ఆరాట పడుతూ మనం విపరీతంగా ప్రయత్నాలు చేయకూడదు. బలవంతంగా ఏ మార్పులైనా ఏదైనా కానీ సహజంగా రావాలి మనలో. ఆ సహజంగా వచ్చే మార్పులు శాశ్వతంగా నిలబడతాయి. మనం ఏదో బలవంతంగా ప్రయత్నించి ఏదన్నా సాధించినా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకునే పరిపక్వత మనలో ఉండదు. అందువల్ల మీరు హాయిగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ ఎంత సాధన చేయగలిగితే అంతే చేయండి. అలా ట్రై చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మరి సార్ చెప్పినట్టు ట్రై చేయండి. ఇంకా మీకు మన పిరమిడ్స్ దగ్గర కూడా చేసుకుంటే చక్కటి రిజల్ట్ కూడా ఉంటాయి మేడం. కడతాల్లో కానీ మీకు నియర్ బై ఎక్కడైనా పిరమిడ్స్ ఉంటే సామూహిక ధ్యానం వలన కూడా రిజల్ట్ ఉంటుంది. సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే.
మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం, సార్ వింటున్నారు, మాట్లాడండి. సరే మేడం, మాది ఇక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మం మేడం. ఓకే. అదే మేడం, నాకు ధ్యానం చేసుకుంటే ఎనర్జీ వస్తుంది కానీ మామూలుగా అది హెవీ హీల్ అవుతలేదు మేడం. ఇది ఎందుక, అది ఎనర్జీ కాదా అనేది నా డౌట్ మేడం. ఓకే, సార్ మాట్లాడతారు. ఎనర్జీ వస్తుంది కానీ హీలింగ్ జరగట్లేదు. అదే కదమ్మా మీ క్వశ్చన్? హలో, అదే సార్, మేడం అదే ఓకే. అడిగారు. సో ఎనర్జీ తీసుకుంటున్నాము, హీలింగ్ జరగాలి అంటే తగినంత ఎనర్జీ ఉండాలి, ఆ ఫోర్స్ ఉండాలి. ఫస్ట్ హీలింగ్ ప్రాసెస్కి కావాల్సినంత ఎనర్జీ తీసుకోగలగాలి. ఇప్పుడు చాలామందికి ఎట్లా ఉంటుంది అంటే మెడిటేషన్లో కూర్చోగానే ఆ ఎనర్జీస్ని ఫీల్ అవుతూ ఉంటారు, ఎనర్జీస్ని చక్కగా ఫీల్ అవుతారు, కానీ పూర్తిగా థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళలేరు. మళ్ళీ ఈ ఆలోచనలు కూర్చున్న 1 అవర్ మంచి ఎనర్జీస్ ఉన్నాయి సార్ అని చెప్తారు. అంత ఎనర్జీస్ని ఫీల్ అవుతూ కూడా మరి వాళ్ళు ఎందుకు ఇంకా లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నారు? ఆ సమాధి స్థితి, పూర్తిగా ఆ శూన్య స్థితి యొక్క అనుభవాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు అంటే ఇంకా మనం ప్రాపంచికమైన వ్యవహారాల పట్ల మనకి ఆ వ్యామోహం ఇంకా పోల, ఆ ఆకర్షణ ఇంకా తగ్గల. ఎంతసేపు మనం తీసుకున్న ఈ ఎనర్జీ అంతా ఏమవుతూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి పట్ల ద్వేషంతో కూడుకున్న ఆలోచన చేస్తే చాలు, కళ్ళు తెరిచిన తర్వాత ఒక ద్వేషంతో కూడుకున్న ఆలోచన చేస్తే చాలు మొత్తం డ్రైన్ అవుట్ అవుతుంది. సార్ చాలా కొత్త పాయింట్ చెప్పారు సార్. నిజంగా ఇప్పుడు చాలామంది ఇదే సఫర్ అవుతున్నారు సార్. నేను గంటలు ధ్యానం చేస్తాను, నాకు రిజల్ట్ రావట్లేదు. సో మీరు అన్నట్టు లేచిన తర్వాత వాళ్ళ ఆలోచన ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే. సో వాళ్ళు ఇంకా ప్రాపంచికమైన వాటి పట్ల ఎంత ఆకర్షితులుగా ఉన్నారు, అవి ఎంత బాగా లాగుతున్నాయి వాళ్ళని. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ ద్వేషాలు, ఈర్షలు, అసూయలు, వీటితో కూడుకున్న ఆలోచనలతో మనం ఉన్నాము అంటే మనం ధ్యానంలో తీసుకున్న శక్తి అంతా వెళ్ళిపోతుంది. సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు. సో విన్నారు కదండి సార్, ఎంతో చక్కటి పాయింట్ చెప్పారు. సో ధ్యానంలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీ మినిట్ ఎరుకతో ఉండాలి. మన ఆలోచనల పట్ల, మన మాటల పట్ల మనం ఎలా ఉంటామంటే దాన్ని బట్టి మనం తీసుకున్న ఎనర్జీ మనకి మన బాడీలోనే ఉంటుంది. సో హలో అండి. హలో మేడం, నమస్తే అండి. మేడం నమస్తే, మాట్లాడండి, సార్ వింటున్నారు. ఓకే సార్, నాకు ధ్యానం ఒక 40 minutes కంటే ఎక్కువగా నేను ఉండలేకపోతున్నా. అది నేను ధ్యానం అని నేను అనుకోవాలా లేకపోతే నిద్ర అని అనుకోవాలా అనేది తెలియట్లేదు. అది కరెక్ట్గా 40 minutesకే నాకు అట్లా బాడీ పెయిన్స్ రావటం కానీ అందులో నుంచి నేను రిలీజ్ అయిపోతున్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు మేడం? ధ్యానంలో కూర్చోగానే నాకు ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చేసింది అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను అంత నిద్రలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు, అంటే ధ్యానం కుదురుతుందని. సరే అమ్మా, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? సార్ నేను 2 years సార్. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు సార్ మాది. మీరు మైత్రేయ బుద్ధాకి ఒకసారి వచ్చారు సార్, మీరు లక్ష్మీపురం చంద్రమౌళి నగర్. అక్కడ నేను ఒకసారి మీ క్లాస్ అటెండ్ అయ్యాను సార్. నేను ఆ రోజు క్లాస్ చాలా బాగుంది. సరే, అదొకటి. ఆహారంలో కూడా ఏంటంటే వెజిటేరియనే తింటున్నాను నేను. అప్పుడప్పుడు ఏంటంటే నాకు ఎగ్ తినాలని అట్లా అనిపిస్తుంది, అయినా కానీ నేను తినట్లేదు. ధ్యానంలో మాత్రం ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను సార్. నేను ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవాలి అంటే మొట్టమొదట మనం ప్రాపంచికమైన జీవితం పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. ఓకే సార్. ఇంకా నా పిల్లలు పూర్తవలేదు, నా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, లేదా మా ఆయన మారలేదు, నేను మారలేదు అనుకుంటే కాస్త పాసిబిలిటీ ఉంది మారటానికి. సో మా ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారు, ఇంకా అట్లాగే ఉన్నారు, ఇట్లా ఉన్నారు అని వాళ్ళ వైపు మనం ఎంత దృష్టిని పెడతామో
ధ్యానం అంత తక్కువ సమయమే చేయగలుగుతాం. వాళ్ళ ప్రకారం వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అనుకుంటూ వాళ్ళని వదిలేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఇష్టానికి వాళ్ళ జీవిత ప్రణాళిక అనుగుణంగా వాళ్ళ జీవితం ఉంటుంది అన్న జ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం. ప్రతి ఒక్కళ్ళ జీవితం వాళ్ళ జీవిత ప్రణాళికకి అనుగుణంగానే ఉంటుంది. పిల్లవాడు 60 మార్కులు తెచ్చుకోవాలా 90 మార్కులు తెచ్చుకోవాలా అనేది వాడి జీవిత ప్రణాళిక, దాని ప్రకారం వాడు ఉంటాడు. మనకి 90 మార్కులు ఏంటి 100 మార్కులు నువ్వు తేవాలి అని మనం కోరుకుంటే వాడు తేడు. వాడు మన కోసం పుట్టలేదు కదా, మన ద్వారా పుట్టాడు కానీ మన కోసం పుట్టలేదు. సో ఇట్లా ఈ ఆత్మజ్ఞానం, ఇదే జ్ఞానము అంటే, ఆత్మజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ దాన్ని అవగాహన చేసుకుంటూ ప్రాపంచికమైన జీవితం పట్ల ఆసక్తిని మనం తగ్గించుకుంటే అప్పుడు మనం ధ్యానంలో ఎక్కువ సమయం ఉండగలుగుతాం. ఓకే మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. మరి ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్. ధ్యానం కుదరట్లేదు అనేది ఫస్ట్ పాయింట్ సార్. తర్వాత ఆహార నియమాలు ఏంటి అనేది. సో ఇప్పుడు పౌర్ణమి టైంలో ఈరోజు మీరు చక్కగా మిథున రాశి పౌర్ణమి చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ విని చాలా మంది కూర్చోవాలని ఉంటుంది. కూర్చోవాలనుకున్న వాళ్ళకు డే అంతా వాళ్ళు అంటే లైక్ ప్రాపంచికమైన ఆలోచనలు లేకుండా వాళ్ళ డేని ఎలా చక్కగా పెట్టుకోవాలి సార్? మేడం, ఒకటే ప్రిన్సిపల్ ఇక్కడ, జీవితంతో పోరాడకూడదు. ఓకే, ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయాలి అంతే. ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా జీవించడానికి సిద్ధమైతే 90% ప్రాబ్లమ్స్ పోయినట్టే. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటాం కదా, ఇవన్నీ ఏంటి అంటే ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయకుండా ఇంకా నేను ఏదో కావాలి, నాకు ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి అన్న ఆరాటం, ఆ తపన, అదేం చేస్తుంది అంటే జీవితంతో పోరాడేట్టుగా చేస్తుంది. ఓకే. సో ఆ జీవితంతో పోరాడకూడదు. మనం జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ మనం ఏం చేస్తున్నాం అంటే పోరాడుతున్నాం, జీవించట్లా జీవితాన్ని. పోరాటంలోనే సమయం అంతా గడిపేస్తున్నాం. ఇంకా మనం జీవించేది ఎప్పుడు? కాబట్టి జీవితాన్ని జీవించటానికి ధ్యానం దేనికి ఉపయోగపడుద్ది అంటే జీవితాన్ని జీవించటానికి. అప్పుడే మనకి ఆ ప్రశాంతత, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అన్నిటినీ అనుభూతి చెందగలుగుతాం. జీవితంతో పోరాడేవాడు వేటిని అనుభూతి చెందలేడు, వాడికి ప్రశాంతమైతే ఉండదు. అందుకే ధ్యానం జీవితాన్ని జీవించేందుకే ఉపయోగపడుద్ది, జీవితంతో పోరాడేందుకు కాదు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే సార్, వండర్ఫుల్ సార్. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఈ మిథున రాశి టైంలో అది శక్తి తరంగాల వల్ల మనలో ప్రేమతత్వము, గ్రాటిట్యూడ్ ఇవన్నీ వస్తాయి. సో మనం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ధ్యానం చేసాం సార్, దాని ఇంపాక్ట్ ఆ గుణాలు అనేది మనకు కనిపించడము, మనం గమనించుకుంటే ఓహో నేను ఇంతకు ముందు కంటే ఇలా మారాను అని మనకు అవగాహన తెలియడం, అదంతా ఎప్పటి నుండి జరుగుతుంది సార్? దానికి టైం బౌండ్ అనేది ఉండదు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఉంటుంది అది. ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ ధ్యానం పూర్తయిన తర్వాత తన ఆలోచన విధానం ఎలా ఉంది, తన దినచర్య ఎలా గడుపుతున్నాడు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ధ్యానంలో ఆ ప్రశాంతత దొరికింది, ఆ ప్రశాంతతతో జీవించడానికి ప్రయత్నిస్తున్నామా, లేకపోతే మళ్ళీ కళ్ళు తెరిచాం కదా, అంత ప్రపంచాన్ని చూస్తున్నాం కదా, మళ్ళీ ఆ ప్రాపంచికమైన ఆ పాత ప్రోగ్రామింగ్ మైండ్లో ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. నేను అది చేయాలి, ఇది సాధించాలి, అది కొనాలి, ఇది కొనాలి, దాన్ని తెచ్చుకోవాలి ఇంట్లోకి, ఇవన్నీ మళ్ళీ వచ్చినాయి అనుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం అన్నమాట. సో ఓకే, ప్రశాంతతలో ఇవన్నీ కాదురా భయ్, అసలు ఇది నాకు కావాల్సింది, ఈ ప్రశాంతత నాకు కావాలి, దీన్ని నేను నిలబెట్టుకోవాలి
అని ఎంతసేపు దాని మీద దృష్టిని పెట్టి దాన్ని నిలబెట్టుకునే మార్గాన్ని చూసుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ మార్పులు కనబడతాయి. అది సో తనలో వచ్చిన మార్పులు ఎలా తెలుస్తాయి అంటే తన దినచర్యలోనే తనకు తెలిసిపోద్ది. ఓకే, అంతే. సో దానికి ప్రత్యేకమైన కొలమానం అంటూ ఏమీ ఉండదు. తనని తాను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అరే నిన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఒకప్పుడు నేను ఇలా రియాక్ట్ అయ్యేవాడిని, ఇప్పుడేంటి అసలు ఇంత టేక్ ఇట్ ఈజీ లాగా ఉన్నాను, ఇంత మార్పు వచ్చిందా నాలో అనేది ఆ సందర్భాన్ని ఫేస్ చేసినప్పుడు అతనికి తెలుసుద్ది. ఒకప్పుడు అలాంటి సిచ్యువేషన్లో తను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఇట్లా వాటి ద్వారా తనలో వచ్చిన మార్పుని తను తెలుసుకోగలుగుతాడు. అది కూడా మళ్ళీ చాలామంది గమనించరు, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఓకే, ఒకళ్ళు చెప్పారనుకో, అరే నువ్వు భలే మారిపోయావని వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, నిజమే కదా నేను ఇదివరకట్లాగా లేను, నేను చాలా మారాను అనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంటే ఆ జీవించే జీవితం పట్ల ఎరుక లేకుండా అలా ఫ్లోలో కొట్టుకుపోతూ ఉంటాం మేడం. అది ధ్యానం ఏం చేస్తుంది అంటే మనలో ఎరుకని కల్పిస్తూ ఉంటుంది. మనం జీవించే జీవితం పట్ల అనుక్షణం ఎరుకని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ధ్యానం. ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఇంతకు ముందేమో ఏవో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఇప్పుడు చేసే ఆలోచనల పట్ల ఎరుక ఉంటుంది. ఏంటి నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నాను ఇప్పుడు దీని గురించి అని తనకు తానే తెలుసుకుంటాడు. తెలుసుకొని తను చేసే ఆలోచనల్ని తానే నిలిపేస్తాడు. ఆలోచన ఎక్కడి నుంచో రాదు, చేసేది మనమే. కరెక్ట్, అవును సార్. సో ఈ ఆలోచన అట్లీస్ట్ ఎరకు వస్తుంది అనమాట, అంతకుముందు అది కూడా ఉండదు. ధ్యానం ద్వారా అట్లీస్ట్ నేను అమ్మో ఈ ఆలోచన చేయొద్దు కదా, నేను చేస్తున్నాను ఎరకు వస్తుంది అనేది తెలుస్తుంది మనకి. ఓకే, సో అంతకుముందేమో ఏవో చేసేస్తూ ఉన్నాం మనం, ఎరుక లేదు మనకి చేసే పనుల మీద. ఇప్పుడు మనకి ఆ ఎరుక అనేది రావటంతో మనం ఓకే అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇట్లా ఆలోచించకూడదు కదా, ఏదైనా ఆలోచన చేస్తే పాజిటివ్గా ఆలోచించాలి. ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నా కాబట్టి నాకు అన్నీ ఇట్లా జరుగుతున్నాయి నెగిటివ్గా అని తనకి తానే తెలుసుకుంటాడు ఆ ఎరుక వల్ల. ఆ ఎరుకలు లేకపోతే అంతే, ఆ ఆలోచనలు వెంబడి ట్రావెల్ చేస్తాం, అలా పోతూ ఉంటాం మనం. మళ్ళీ జీవితంలో అనుభవాలన్నీ దానికి తగ్గట్టే ఉంటాయి, మన ఆలోచనలకు తగ్గట్టే ఉంటాయి మన అనుభవాలు. సో పౌర్ణమి రోజనే కాదు, ప్రతిరోజు ధ్యానం చేయటం వలన మనలో ఎరుక అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు తెలుసుకుంటాం మనం ఆలోచనలు రావటం కాదు, ఆలోచనలు నేనే చేస్తున్నాను అనేది తెలుసుకుంటాం. తెలుసుకొని ఆలోచనల్ని నిలిపే ప్రయత్నం అప్పుడు మొదలు పెడతాం. ఆ ఆలోచనల్ని నిలిపే ప్రయత్నంలో శ్వాసని పట్టుకోవటం అనేది తేలికవుద్ది. ఆ శ్వాసను పట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ సమయం మనం కూర్చోగలుగుతాం. ఇందాక మేడం అడిగారు చూడండి, ఎక్కువ సమయం నేను ఎందుకు కూర్చోలేకపోతున్నాను అంటే, కళ్ళు మూసి కూర్చుంటున్నాం 40 నిమిషాలు, కానీ అందులో ఎన్ని సెకండ్లు శ్వాసను పట్టుకున్నాం. కరెక్ట్ సార్, అదైతే చాలా మందికి ఉన్న ప్రాబ్లమే ఇది సార్. అవును, ఆ శ్వాసని పట్టుకున్నాం అనుకోండి ఇంకా సమయం తెలియదు మనకి, కానీ ఆ శ్వాసను పట్టుకోవడమే పెద్ద సమస్య అయిపోయింది. అది ఆ శ్వాసని పట్టుకోనప్పుడు ఏమవుద్ది అంటే మనం ఎక్కువ సమయం కూర్చోవాలనుకున్నా కూర్చోలేం. ఎందుకు అంటే ఈ ఆలోచనల వెంటే ఉంటాం కాబట్టి మనం, అది అక్కడ జరుగుతుంది. సో బాగా ఎక్కువ సమయం మనం ధ్యానంలో కూర్చోవాలి అంటే శ్వాసని పట్టుకోగలగాలి. శ్వాసని పట్టుకుంటే ఇంకా సమయం గురించి మనకి అసలు దాని మీద మనకి తెలియని కూడా తెలియదు. చాలామంది చెప్తారు చూడండి, అరే అప్పుడే గంట అయిపోయిందా, అంత అనిపించలేదు సార్ అంటారు. అవును, ఎందుకు అంటే వాళ్ళు చక్కగా ఆ శక్తిని అందుకుంటున్నారు. ఆ శక్తి ప్రవాహం, ఆ విశ్వశక్తి ప్రవాహాన్ని
అందుకుంటున్నప్పుడు మనకు అసలు సమయం తెలియదు. అది సో ఆ శక్తి, చాలామంది ఈ శక్తిని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎనర్జీ ఫ్లో, దాన్ని ఫ్రీగా ఫ్లో అవ్వనీయటంలా మనం ఓకే. ఈ ప్రాపంచికమైన ఆకర్షణల ద్వారా కానివ్వండి, ఇంకా తన లోపల ఉన్న కోరికల వల్ల కానివ్వండి, ఆ శక్తిని ఫ్రీగా ఫ్లో అవ్వనీయం. ఈ ఆలోచనలు అప్పుడు దేని గురించి నడుస్తుంది అని మనం గమనించుకుంటే మన కోరికల గురించే మన ఆలోచనలు ఉంటాయి. ఓకే, ధ్యానంలో కూర్చున్న తర్వాత కూడా మన కోరికల గురించి ఆలోచిస్తాం అంతే. అంతేగాని ధ్యాన స్థితి కోసం ఎవరన్నా ఆలోచిస్తుంటారా? ధ్యాన స్థితి, అరే నేను ధ్యాన స్థితిని చేరుకోవాలి, ఆలోచన రహిత స్థితిని చేరుకోవాలని ఎవడన్నా దాన్నే ఆలోచిస్తూ ఉంటాడా? ఆలోచించడు. ఎంతసేపు ఆలోచన దేని గురించి చేస్తూ ఉంటాడంటే తన కోరికలు, తన యొక్క జరిగిన అవమానాల గురించి, లేకపోతే తీసుకోవాల్సిన ప్రతీకార చర్యల గురించి, ఇట్లాంటి వాటి గురించి. అంతే కదా. యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఆలోచిస్తే నువ్వు యాస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతావు. థర్డ్ ఐ గురించి ఆలోచిస్తే థర్డ్ ఐని పొందగలుగుతావు. ఆలోచన రహిత స్థితి గురించి ఆలోచిస్తూ ఉంటే దాన్ని పొందగలుగుతాం. అది దేని గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో అదే మన జీవిత అనుభవంగా అవుతుంది అని చెప్పేది మన సైన్స్, మెడిటేషన్ అనేది అందులో మనకి చెప్పబడింది. కాబట్టి కళ్ళు మూసి కూర్చున్నాము అనేదే లెక్క కాదు. 45 నిమిషాలు కూర్చున్నామా, గంట కూర్చున్నామా, అది కాదు లెక్క. ఆ 45 నిమిషాల్లో ఎంత సమయం నువ్వు శ్వాసతో ఉన్నావు, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ శ్వాసతో మనం ఎక్కువ సమయం ఉండగలుగుతుంటే ఇంకా మనకి టైం తెలియదు. ఓకే, అది. సో ఈ పౌర్ణమి రోజుల్లో మన లోపల కొన్ని ప్రతిచర్యలు జరుగుతూ ఉంటాయి, ఒక దివ్య అనుభవాలు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అవి ఏముంటాయి అంటే దివ్య దర్శనాలు అవుతాయి. ఓకే, పౌర్ణమి రోజుల్లో దివ్య దర్శనాలు అంటే ఏంటి? మనం ఎప్పుడు చూడని ప్లేసెస్ని చూడగలుగుతూ ఉంటాం, గురువులను దర్శించుకోవడం, గురువుల్ని దర్శిస్తూ ఉంటాం, ఇట్లాంటివి అన్నమాట. ఒక దివ్యమైన దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే ప్రతిబింబం అని, నిర్ణయము, మార్పులు, మనలో మార్పులు, అలాగే కొత్త స్థాయిల్ని చేరాలి అనే ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే సార్. సో వండర్ఫుల్ సార్, నిజంగా చాలా కొత్త పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా ఏంటి అంటే మనం ధ్యానంలో తీసుకునే ఎనర్జీ మన సరికాని ఒక ఆలోచన, ప్రతీకారం తీర్చుకోవాలన్నా, అవతల వాళ్ళ మీద అసూయపడ్డా తీసుకునే ఎనర్జీ ఎలా లాస్ అవుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్తే. సో విన్నారు కదండి, మిథున రాశి పౌర్ణమి. మరి ఈరోజు పౌర్ణమి కూడా చక్కగా మీరు ధ్యానం చేయొచ్చు. సార్ చెప్పినట్టు ఆ ప్రేమతత్వాన్ని, ఆ గ్రాటిట్యూడ్ని, మనలో ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ ఆ శక్తి తరంగాల ద్వారా మనం ఎలా సరిచేసుకోవచ్చు అనేది సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి చక్కగా మీరందరూ పౌర్ణమి ధ్యానం చేసుకోండి. సో ఇదండి ఈరోజు సత్యదర్శనం. రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.